అంటే విశ్వక్తో లాస్ట్ ఇయర్ కొద్ది ఆ సినిమా సరిగ్గా ఆడలేదని ఇప్పుడు వెంటనే ఫంకీ స్టార్ట్ చేశారా? విశ్వక్ విశ్వక్తో మాకుండే ర్యాప్ వేరు నాకు. సో ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ తమ్ముడు లాగా. సో ఏంటంటే ఇప్పుడు అతనితో నేను సినిమా పెద్ద స్పాన్ ఎక్కువ సినిమా తీసాం, బిజినెస్ ఎక్కువ చేసాం, అతనితో ఒక మార్కెట్ అంతా ఓకే, కానీ అనుకున్న రిజల్ట్ రాలేదు కాబట్టి నాకు తనకు కూడా ఆ చిన్నది ఉంది. సో అందుకని ఈసారి ఇలా కాదు, అందరు ఆడియన్స్కి క్యాటర్ అయ్యే ఒక ఫన్ ఫిల్మ్ తీద్దాం. ఎందుకంటే విశ్వక్ కామెడీ బాగా చేస్తాడు, విశ్వక్లో అది ఉంది. అనవసరంగా ఈ యాక్షన్ వీటిలోకి వెళ్ళి కొంచెం అది డైవర్ట్ అయ్యాడు. మళ్ళీ ఆ కామెడీ స్పేస్లోకి ఒక బాయ్ నెక్స్ట్ డోర్లోకి తీసుకొద్దాం అన్న స్పేస్లో అనుదీప్ ఒక లైన్ చెప్పగానే ఖచ్చితంగా ఇది విశ్వక్ కూడా బాగా పుల్ ఆఫ్ చేస్తాడు అనుకున్నాం. అసలు దట్ ఫిల్మ్ అది విల్ కమ్అట్ వెరీ వెల్. అది నాకు మన ఫస్ట్ హాఫ్ చెప్తేనే అనుదీప్ ఒక 20 సార్లు కుర్చీలో కింద పడినవే అంత ఉంది. అనుదీప్ మళ్ళీ కొంచెం స్ప్రింట్స్ తర్వాత వస్తున్నాడు కదా, కొంచెం కసిగా బాగా రాశాడు ఫన్. యాక్చువల్గా చెప్పాలంటే జాతిరత్నాలు సినిమాతో పోల్చారు మీరు మొన్న లాస్ట్ టైం మ్యాడ్. దానికి నవ్వి డబుల్ అవుతాడు, దానికి ఎక్కువ ఉంటుంది అంటారా ఫంకీకి? అదే అంటున్నాను కదా మీకు, అనుదీప్ సినిమానే కదా జాతిరత్నాలు. ఇప్పుడు జాతిరత్నాల కంటే బెటర్గా రాయాలనుకుంటాడు కదా, దానికంటే చాలా బెటర్గా రాశాడు. ప్లస్ దీంట్లో ఒక ప్రాపర్ ఒక కథ ఉంటుంది, ఒక సర్కిల్ ఉంటుంది, ఎమోషన్ అన్నీ ఉండే ఒక కథ. ఇది ప్రాపర్ లవ్ స్టోరీ, ఎమోషన్ అన్నీ ఉండే ఒక ప్రాపర్ కథ.